హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, వంటింట్లో హ్యాపీ ఫ్యామిలీ నిహారిక సిస్టర్స్ ఇద్దరు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. దాని నుంచి వాళ్ళు బయటికి రావట్లేదు. ఏం చేస్తున్నారు అక్కడ? ఓ రాత్రి తీసుకున్నా వేరుశనక్కాయల్ని ఉడకబెట్టేసింది నిహారిక. మళ్ళీ ఎందుకు ఎగరేస్తాను వాటిని? ఉప్పు సరిపోలేదు బావా. ఇప్పుడే వాటర్ ఉంచింది, కొంచెం సాల్ట్ వేసి తిరగొడతా ఉన్నా. ఆ తిరగొట్టే లోపల ఎన్నికాయలు ఉప్పు చూస్తున్నారు ఇద్దరు చెరువు పక్కన. అవునా? ఒకటే ఉప్పు చూస్తున్నారు. చేసాను మాటిపోయిందే. ఇంకెందుకు అదే మొత్తం రెడీ అయిపోతున్నారా? 1 సెకండ్, మీకు ఒక చిన్న కథ చెప్పాలి. కథ ఏడుండుగో కథ చెప్పచ్చుగా. అనగనగా శ్రీలంక, ఆ లంకలో ఒక కొంప, ఆ కొంపలో నలుగురు కాదు నిహారిక అనే ఒక అమ్మ. ఆ అమ్మకి 2 కూతుర్లు. ఒకరి పేరు తనూజ, ఇంకొకరి పేరు చైతన్య. చైతన్య, తనూజ. ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. అరే మా తలుపు తలుపునేదా? పడుకోబోకరా? నీకు బెడ్ లేదా? అమ్మో అమ్మో అమ్మో. ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ నుంచి ఇంకొక గిఫ్ట్ వచ్చేసింది. ఇంకొకటి అంటే ఒకటి కాదు, 3 గిఫ్ట్స్ వచ్చేసాయి. రండి, అవి ఎక్కడున్నాయో వెతకండి, ఇల్లంతా గాలిచ్చండి. ఎవరికి వచ్చాయో ముందు తీసుకొని చూస్తేనే తెలుస్తుంది. ఎక్కడ పెట్టాడో. లైట్ అంటే ఏమా? డాబా పైన కూడా ఎత్తుకోవచ్చు. మిద్ది పైన కూడా ఎత్తుకోవచ్చా? ఏమో, మొత్తం టోటల్ ఎక్కడ పెట్టున్నానో. మీరే కనుక్కోవాలి. అది కాదు, అది కాదు. లేవు, నేను చూసింది. నాకు కూడా వచ్చిందంట, అందుకని నేను చూసింది. ఏమో ఎవరికి వచ్చింది తెలియదు. మీరు ఓపెన్ చేసి చూస్తే మనం చెప్పలేము దాన్ని. అక్కడ డాబా పైన కూడా చూసుకోవచ్చు. అంటే డాబా పైన కూడా చూసుకోవచ్చు. డాబా పైన ఏం పెట్టావయ్యా? అబద్ధాలు చెప్తావన్నీ. దొంగ మొహం కూడా అన్ని అబద్ధాలే. అడిగిస్తున్నారా? చూడండి ఎక్కడ పెట్టినాను అని. నేను ఉండొచ్చు అన్నాను కానీ పెట్టాను చెప్పలేదుగా. ఇంట్లో ఉండదు, దాంట్లో ఉండదు. తనుజ పెట్టలే అసలు. అంచులకి వెళ్ళొద్దురా. ఉండొచ్చు అన్నాను కానీ ఎక్కడ పెట్టావు? ఏమో లేదు. చెప్పు బావా. ఎత్తుకోండి.
నా తెలుస్తా అది చెప్తే థ్రిల్లే ఉంది. ఏడదట్లా ఎత్తుకోండి. అన్ని ఏది ఏది అవద్దాలే తర్వాత డాన్స్ చేద్దు ఆగమ్మా. జరిగింది జరిగింది అది దొరికింది. ఏమ్మా అలిసిపోయిందమ్మా చెప్పు. మీ అమ్మ కాదురా మా అమ్మ, నా ఒక్కడికే అమ్మ రసగుల్లా. నీ అమ్మ కాదు నా అమ్మ. నా అమ్మాయి కదా అనేది. ఏ కనపడిందా కనపడలేదా? అసలు కనపడా. మొత్తం ఎత్తుకారా మీరు? మొత్తం ఎత్తుకాం. ఎత్తుకారా? ఎత్తుకేసి ఇప్పుడు లేదు. 1 సెకండ్ చెప్పాలా వద్దా? అంత ఎత్తుకారు కానీ ఒక ప్లేస్ మర్చిపోయారు. ఏం ప్లేస్ అది నా చెప్పు. ఏం ప్లేస్? మనకున్న పెద్ద హాల్ ఎత్తుకారు, పెద్ద బీరువాలు ఎత్తుకారు, పెద్ద డాబా పైన ఎత్తుకారు, వంటింటి ఎత్తుకారా? వంటింట్లో ఎత్తుకేమో. వంటింట్లో ఎత్తుకేమో. వంటింట్లో ఎత్తుకావా? స్లో 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 స్లో. అరే కొత్త బాగుంటుంది. ఒరే తలుపు తినరా కొంచెం. ముగ్గురికి 3 పార్సిల్. పదండి. ఏంటి బాబా ఇది? పదండి. చాక్లెట్. సరే వాసన చూస్తావు. కూర్చోండి. హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. నిహారికకు సిస్టర్స్ కి ఎవరికి వచ్చిందో గిఫ్ట్ తెలీదు. ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఓపెన్ చేయండి. ఇంకోటి ఆగండి 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 మళ్ళీ పెట్టాడు. ఆగండి 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 రా. ఇప్పుడు ఆగండి 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 1 మినిట్ రా. అది చెప్పేది ఏంటంటే రా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిందని నేను చెప్పేసా. ఎవరు పంపించుంటారు అనేది గెస్ట్ చేయగలరా? ఏమన్నా కాదు. హైదరాబాద్ చెప్పేసాను కదా నేను. కాదు 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 భార్గవి కాదు 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 బాబా కాదురా. అది ఐటమ్ వచ్చిన కాడి నుంచి అడ్రస్ అనమాట. అది అరే అక్కడి నుంచి వచ్చింది అది. ఓకే మీరు చెప్పలేరు కానీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం. ఫస్ట్ చైతన్య ఏమొచ్చిందో చూద్దాం. తర్వాత లాస్ట్ లో క్లైమాక్స్ లో మీకు చెప్తాను నేను. అరే ఓపెన్ చేయి. ఓపెన్ చేయరా అమ్మకి. అంటే తీసుదంట. తీసేసా చెప్పు. అవలకి అర్థం కావట్లేదు. టైం అవుతుందంట. అవలకి అర్థం కాదా చేతున్నా. ఏంటది? జాగ్రత్త తల్లి. చేతు నీకు బాగుంటది కలర్ అది చేతికి.
పెట్టుకోండి. వాచెస్ 1 పార్సెల్. అమ్ము చూడు అమ్ము, చేతమ్ము. చిదినా పెట్టుకో. జాగ్రత్తగా ఉండాలి ఆ వస్తువా తల్లి. చేతమ్మా సరే షాక్ అయిపోయింది. ఎంతండి మేడం టైం? 5:15. అమ్మో టైం ఎంత చైతన్య? ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా. నెక్స్ట్ తనూజ. చైతన్యకి బాగా సెట్ అయింది, తనూజమ్మకి బాగా సెట్ అయింది. ఉంది బాబా. నెక్స్ట్ తనూజ. అది పైన ఆ పార్ట్స్ అర్థమైపోతుంది. ఏంటిది? నేను తీస్తుందా? అమ్మా నేను తీస్తానమ్మా. చూడు బావా. అరే అదేం స్వీట్స్ అరే ఇదేంటిది? ఇది స్వీటా? ఏంటిది డ్రెస్సా? అయ్యో ఓని పోనీయా? ఓని ఇటు చూడుమా. అరే అదే అమ్మ ఐటమ్ ఉన్నట్టుందిరా. అవును చూద్దాం. సరే ఓపెన్ చేయి. కలర్ ఎలా ఉంది? ఇది పైన వేసుకొని చూడు. ఇది బ్లౌజ్. ఇది సారీ ఇంకా బాగా చెప్పు. కాగితం. బ్లౌజ్ హ్యాండ్స్. వెరీ గుడ్. ఎలా ఉంది? బాగుంది. అమ్మ ఓపెన్ చేయాలి అది. సరే సూపర్. వచ్చాయా? పెడతా బావా. నీకు నచ్చిందా? బాగుంది, తేలిగ్గా ఉంది చీర కూడా. భలే ఉంది. మీకు నా వాచ్లు నచ్చినాయా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్సల్ చూద్దాం. మూడో పార్సల్ ఇప్పుడు నిహారిక ఓపెన్ చేస్తుంది. ఆ పార్సల్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మీకు ఆరాటంగా ఉందా? ఇప్పుడు నేను చూపించేస్తా. టెన్షన్ గా ఉందా? టెన్షన్ గానే ఉంది. ఏంటిదో అర్థం కావట్లా. స్వీట్స్ అంట. నిహారిక ఓపెన్ చేస్తా ఉంది. ఏం బాగా నీ చక్కర్లు వేసారు, ఎందుకు వేసారు? స్మెల్ చూస్తలేదు. ఆది మానవులు ఫ్రెండ్స్ వీళ్ళు. స్మెల్ చూస్తున్నా. బావా కలిపేసుకోండి. తీసుకోండి. ఇది బా అది నేనే. ఒక్క నిమిషం. ఏంది? కాదు, బొమ్మలు కాదు బావా. అవునా? ఎక్కడ తీస్తా తెలుసా చేతన? నిట్టి నేను తీసిస్తా. సంజయ్ అర్థం కాల. అయితే తీస్తా. తీసుదు. జామెట్రీ ఉంటుంది. ఓపెన్ చేయి, నాకు చూపిస్తే.
క్యాల్కులేటర్ అది, మీరు లెక్కలు చేసుకునే దానికోసం. బావ ఎట్ట పని చేసింది బావా? ఆన్ అవుతుంది అది. అమ్మా ఏ పడితే నొక్క కాకుండా లెక్కలు చేసుకుని ఓకే డన్. జీరోనా? 0 కానీ స్టార్ట్ అవుతుంది కదా లెక్క. చూడు ఇదిగో, ఒక నిమిషం ఉండు. ఇప్పుడు క్యాన్సిల్ ఎక్కడ ఉంది? మొత్తం ఇది లాస్ట్ అనుకుంటా. క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు 5 × 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 5లు 25. 25. అట్లా లెక్క. బావా ఇదేంటిది బావా? చాక్ మార్. అదిగా ఇది దాంట్లోనే కిరుకు ఏలు పెట్టి తిప్పమని కదా పెట్టింది షార్ప్నర్. అక్కడ పెన్సిల్ పెట్టి తిప్పాలి. ఇటు కూడా ఉంది బావా ఓపెన్. ఎలా పక్క కూడా రెండు పక్కల. ఓకేనా? జాగ్రత్తగా వాడుకోవాలి రే ఇచ్చింది తల్లి. నచ్చినాయా మీకు? బాగున్నాయా? చెప్తా. ఎవరు? వాచెస్, జామెంట్రీస్, అలాగే చీర. నిహారికకి ఈ 3 పార్సిల్ పంపించింది ఎవరు అనుకుంటున్నారు? దీపిక. చెప్పేస్తున్నా. దీపికనే. కాదు దీపిక సిస్టర్ కాదు, ఇంకొకరు కొత్త సిస్టర్. ఓ అయితే మా తెలీదు. అయితే తెలీదు మాకు. చెప్పేస్తున్నా. చెప్పు తొందరగా. హైదరాబాద్ నుంచి నిహారికకి, తనుజాకి, చైతన్యమ్మకి గిఫ్ట్లు పంపించిన సిస్టర్ ఎవరనుకుంటున్నారు? నువ్వు చెప్తావా తొందరగా? వైష్ణవి సిస్టర్. చిన్న పాప. చిన్న పాప అంటే పెళ్ళయిందా? కాల వైష్ణవి సిస్టర్ కాలేజీ గల వెళ్తున్నట్టుంది. అలాగే వాళ్ళ మదర్ గారు లావణ్య గారు. వైష్ణవి చాలా చాలా థ్యాంక్స్ తల్లి. మా లావణ్య ఆంటీ. లావణ్య ఆంటీ థ్యాంక్స్ అమ్మా. లావణ్య గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. వైష్ణవి సిస్టర్ నువ్వు చెప్పినట్టు చెప్పలేదమ్మా. అవి నేను దాచిపెట్టి ఇచ్చే లోపల తలప్రాణం తక్కువచ్చింది. వాళ్ళు ఇంట్లో పెట్టినానని చెప్పండి ఇల్లంతా గందరగోళం చేశారు. మళ్ళీ డాబా పైన కూడా చూశారు. పిల్లలు హ్యాపీ అమ్మా, చూస్తున్నావుగా నువ్వే. నిహారిక ఫుల్ హ్యాపీ. బాగుంది. శారీ ఎలా ఉంది నిహారిక? చాలా బాగుంది బావా. అలాగే లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిహారిక కూడా చాలా హ్యాపీగా అయింది. చూస్తున్నారుగా మీరే. అమ్మా మా జాగ్రత్తగా పడుకో. అప్పుడే లెక్కలు స్టార్ట్ చేసేసారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరొకసారి వైష్ణవి సిస్టర్. వైష్ణవి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. పిల్లలు నిహారిక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైష్ణవి సిస్టర్ అయితే చెప్పొద్దని అసలు నేను అందుకోసమే వాళ్ళకి అసలు ఏం చెప్పలేదు. స్కూల్ నుంచి వచ్చారు, ఇంకా వేరుశనగకాయలు తిందామని ఉన్నారు వాళ్ళు. ఈ లోపల సరే ఈ బ్లాగ్లో వేసేద్దాము అని చెప్పేసి ఇది మీరు పంపించిన పార్సిల్ అన్బాక్సింగ్ చేసామండి. చాలా బాగున్నాయి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాచెస్ నచ్చాయమ్మా? వాచెస్ వాచెస్ ఒకటేనా? శారీ నచ్చలా? నాకు నచ్చింది బాబు, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి లావణ్య గారు. అలాగే వైష్ణవ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ అభిమానానికి. అలాగే మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక చిన్న మాటతో థ్యాంక్ యూ అనే మాటతో అయ్యేది కాదు. ఇది ఎప్పుడు ఏ జన్మలోనో మాకు మీకు ఉన్న సంబంధం ఇది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. పోయిన జన్మలో పుణ్యం చేసుకొని ఉంటాం బావా. మీ అందరి ఈ అభిమానాన్ని పొందడానికి మేము ఎంతో పుణ్యం చేసుకుంటాము. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుల్ హ్యాపీ వైష్ణవి సిస్టర్. ఓకే అయితే వైష్ణవి సిస్టర్ పంపించిన గిఫ్ట్స్ మీకు బాగా నచ్చాయా? బాగా నచ్చాయి. వైష్ణవి సిస్టర్ లావణ్య గారు వాళ్ళ కూతురు అనమాట. అప్పుడు ఆంటీ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. లావణ్య ఆంటీ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ అక్కడ పోయిందిరా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన లాగైతే. అరే తనుజ, చైతు, దీపక్ పంపించిన వాచెస్ ఇవి. సేమ్ అట్లాగే వాళ్ళ వైష్ణవి సిస్టర్ పంపించినవి కూడా అలాగే ఉన్నాయి బావా. సేమ్ అలాగే ఉన్నాయి. అవును. ఓకే, ఇవి వేసుకెళ్తా ఉంటారు పిల్లలు. మళ్ళీ మా జాగ్రత్తగా దాచుకోవాలి. అవి పాడిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. అన్ని ఒకేసారి వాడి కూడా సరేనా? మేమైతే నిజంగా ఫ్రెండ్స్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీ అందరి అభిమానం పొందుతున్నాము ఈ జన్మలో. మాకు ఇంతకన్నా సంతోషం ఇంకోటి లేదు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మమ్మల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. తీసుకెళ్ళలేరా? జామెంట్రీ ఉన్నాయి కదా మీకు, మరీ పాడిపోతే అప్పుడు తీసుకెళ్తారు మా. అరే చూసారా ఫ్రెండ్స్ మీరు? అయ్యో, నీకు స్పెషల్ క్లాసులు తీసుకుంటాను నేను మళ్ళీ. ఇప్పుడు వద్దు సరేనా? నీకు ఏమంటాయి స్పెషల్ క్లాసులు. ఇంకా దుంప తెస్తారు సిస్టర్, వైష్ణవి సిస్టర్. జామెంట్రీ బాక్స్ లో మామూలుగా దుంప తెస్తారు చూడు. అదిగో ఇప్పుడు ఈ జామెంట్రీ బాక్స్ చూసింది అప్పుడే ఆ జామెంట్రీ బాక్స్ పగిలిపోయింది. ఏం చేద్దాం చెప్పండి. ఓకే, ఇది రోజు మా ఇంట్లో ఎప్పుడు ఉండేదే. అసెంబ్లీ మాకు ఇంకొక గంటలో స్టార్ట్ అవుద్ది. మరొకసారి లావణ్య గారు, వైష్ణవి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలు నిహారిక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం లాగైతే హైదరాబాద్ నుంచి లావణ్య గారు, వైష్ణవి సిస్టర్ పంపించిన గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసాం. ఈరోజు నైట్కి నిహారిక చపాతి. ఈరోజు మన ఇంట్లో నైట్ కి చపాతి చేస్తాం. చపాతి అందులో నంచుకోవడానికి ఒక మునక్కాయ ఉంది ఫ్రెండ్స్. ఆ మునక్కాయతో ఇగురు చేసేస్తా. పులుసు లాగా ఇగురు కాదు బాబా, ఇగురు చపాతీలో నంచుకోవడానికి బాగుంటుందా? ఒక మునక్కాయ ఉంది, 2 టమోటా, 2 ఎర్రగడ్డలు వేసేసి. ఒకటే మునక్కాయ ఉంది, ఇదిగోండి. ఓకే, పెద్ద కాయ బాబా అది. బాగా చూడు, కాయ పట్టుకొని చూడు, అర్థమైద్ది నీకు. వామ్మో ఫ్రెండ్స్, ఒకటే మునక్కాయ చూడండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఉంది. కాయ 10 రూపాయలు ఫ్రెండ్స్. అది లావుగా ఉంది కదా, ముదిరిపోయింది అనుకుంటున్నారేమో. లేదు ఫ్రెండ్స్, చాలా లేతది, లేత మునక్కాయ. మన ఇంటానికే వాళ్ళ ఇల్లు అనమాట. మునక్కాయలు చాలా బాగుంటాయి. మనకి మునక్కాయలు 4 కూడా ఇస్తారు పాపము, ఎక్స్ట్రా ఇస్తారు 20కి. అమ్మో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నైట్కి మన ఇంట్లో డిన్నర్ అయితే చపాతి. ఇది ఈరోజు మన వ్లాగ్ అయితే. ఇంకో రోజు ఆ స్టోరీ, మిగతా స్టోరీ ఉంది కదా యానిమేషన్, అది ఎడిట్ జరుగుతూ ఉంది. ఎడిటింగ్ అది బాగా వస్తుంది, అంటే బాగా వస్తుంది నాకు అనిపిస్తుంది. మరి మీరు చూస్తే కానీ చెప్పాలి. ఇంకా దానికి డబ్బింగ్ కూడా ఉంది. డబ్బింగ్ అయితే పూర్తి కాలేదు, డబ్బింగ్ కూడా చెప్పాలి కదా. అది ఆ వీడియో రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. మీరు ఎప్పట్లాగే మన వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి, లేదంటే సింపుల్ స్కిప్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, లైక్ కూడా కొట్టద్దు. నచ్చితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్తో, ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. లావణ్య గారు, వైష్ణవి సిస్టర్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానానికి థ్యాంక్ యూ.
సిగ్గుపడిపోతుంది. జామెంట్రీ బాక్స్ ఈ పట్టుకున్నారా? చెనక్కాయలు. అవునా ఫ్రెండ్స్? ఇప్పుడు పక్కరా నువ్వు. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి కేజీఎఫ్లో సినిమా లాస్ట్లో ఇచ్చినట్టు ఆ కేజీఎఫ్ ఆ కోరీలో ఇచ్చినట్టు బియ్యం కొంచెం ఇప్పుడు పంచుతుంది నిహారిక సాయంత్రం భోజనంకి. లేకపోతే గొడవలు అయిపోతాయి అన్నమాట వీళ్ళకి. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాసే తాగాలి, తినాలి. అంతకు మించి ఒక్క గింజ ఎక్కువ పోయిన నిహారిక కరెక్ట్గా కొలత. ఎంతగా 60 రూపాయలకి 20 రూపాయలు. ఇంట్లో కాబట్టి ఏ ముందు వేయాలి అందులో, అందుకోసం 30 రూపాయలు బావా. అదే ముందు ఏం చేసేది మళ్ళీ కల్తీ అంటావా? ఏదో కలుపుతారు కదా. ఏం కలుపుతారు? ఏం కలుపు కల్తీలు ఏం కలపరులే. వెలిసిన పప్పులు ఏం కలుపుతారు? కాయలు కలపరా. ఇప్పుడు వేసేయి అనుజమ్మకి. వెరీ గుడ్. మా నిద్రకి మనకి మొత్తం దబరంతా మనకి కదా. చాలా ఇదేనండి మళ్ళీ ఏంది అవి కానీ మనం తిన్నాం అనుకో, ఇంకా వాళ్ళిద్దరు మనకి వేసే డైలాగ్ ఏం తెలుసా? సముద్రంలో ఎగిరి పడేది తెల్లటి అలవ కాదు, ఎర్రటి రక్తంతో ఎగిరి పడతాయి అంటారు ఇద్దరు. ఇంకా చూడు చూపెట్టందో. ఇప్పుడు ఎందుకు తగ్గించేది తెలుసా? మళ్ళీ చపాతీ తినాలి. ఇది తినారనుకో మళ్ళీ మాకు ఆకలి ఇట్లా చపాతీ లేట్ అనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. నువ్వు చేయి తొందరగా అయిపోతాయి. సరేనా? చేయనివ్వగా నువ్వు. సరే ఈ రోజు చెప్తున్నా ఫ్రెండ్స్ చేయమని చెప్పండి. ఈ రోజు రెస్ట్ వేసుకుంటారు. ఈ రోజు అంతా మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెవరు మాట్లాడినారు మిషన్. తినా నవ్వులో తినా ఒకసారి చూడమ్మా. అబ్బాబ్బా తొక్కులు పక్కన వేసుకో. దాంట్లో వేసుకో బకరా. దాంట్లో వేసుకుంటున్నా నువ్వా? ఎవర్రా నువ్వా? పక్కన వేసుకోరా నాయన. బావా తిన.